ఇండియన్ ప్రీమియర్ లీగ్, చెన్నై సూపర్ కింగ్స్, మహేంద్ర సింగ్ ధోని ఈ మూడు పేర్లు క్రికెట్ కి సంబంధించినవే అయినా వేటికవే ప్రత్యేకం. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ భాగమైతే చెన్నై సూపర్ కింగ్స్ కి మహేంద్ర సింగ్ ధోని భాగమయ్యాడు. 2008లో అలా మొదలైన ఐపీఎల్ సిఎస్కే ఎంఎస్డీల భాగస్వామ్యం రాను రాను సిఎస్కే ఐపీఎల్ ని డామినేట్ చేసే స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత ఎంఎస్ ధోనికి ఉన్న ఫాలోయింగ్ సిఎస్కే ఐపీఎల్ ని రెండింటిని మించి ధోనిని అన్నిటికన్నా పైన కూర్చోపెట్టింది. అలా ప్రస్తుతం మొత్తం ఐపీఎల్ లోనే ధోనికి ఉన్న క్రేజ్ మరో ఆటగాడికి లేదు అని చెప్పడంలో సందేహం లేదు. 2008లో అలా మొదలైన ఈ ప్రస్థానం ఇండియన్ క్రికెట్ రూపురేఖలు పూర్తిగా మార్చేసింది. దాంతో పాటు సాంప్రదాయ క్రికెట్ ఆటకు సంబంధించిన అనేక హద్దులు సమూలంగా చెప్పేసింది. ఒక మ్యాచ్ లో యావరేజ్ రన్ రేట్ ఉంటే చాలు అనుకునే స్థాయి నుంచి రన్ రేట్ ఎక్కువ ఉన్నా కూడా సరిపోదు అనే స్థాయికి క్రికెట్ వచ్చేసింది. టీ20 మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేస్తే అదే గొప్ప అనుకునే స్థాయి నుంచి అలవోకగా సెంచరీలు బాదే స్థాయికి ఇండియాలో క్రికెట్ ని తీసుకెళ్లిన ఘనత ఐపీఎల్ కు దక్కుతుంది. అలా మెరుపు వేగంతో కొట్టే సిక్స్లు, అంతు చిక్కని అందుకునే అద్భుతమైన క్యాచులు, ఆఖరి ఓవర్ వరకు తీసుకువెళ్లే ఉత్కంఠను పెంచే మ్యాచ్లు, ఇలాంటి వినోదాన్ని ఎవరు మాత్రం కోరుకోరు. అందుకే ఇండియాలో ఐపీఎల్ కున్న క్రేజ్, ఐపీఎల్ ద్వారా జరిగే వ్యాపారం, ఐపీఎల్ పరిచయం చేసిన ఆటగాళ్లు, ఐపీఎల్ ఆటగాళ్లకు అందించే రెమ్యునేషన్, వీటిని అందుకోవడం ఎవరికి కూడా సాధ్యం కాదు. అంతటి భారీ లీగ్ ని ఇప్పటి వరకు ఎంతో మంది ఆటగాళ్లు శాసించారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో మాత్రం ఎంఎస్ ధోని క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కాబట్టి అసలు ధోని అంటే ఎందుకు అభిమానికి అంత పిచ్చి, ధోని మీద అభిమానం అంత పెరగడానికి కారణాలేంటి, అలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఎందుకని ప్రజలకు ఎంఎస్ ధోని మీద అంత అభిమానం పెరిగిపోయిందంటే చాలా కారణాలే ఉన్నాయి. 2008లో ఐపీఎల్ మొదలైనప్పుడే సిఎస్కే ధోనిని కెప్టెన్ గా ఎంచుకుంది. అయితే ధోని 2004లో ఇంటర్నేషనల్ క్రికెట్ లో అడుగుపెట్టినప్పటి నుంచి వ్యక్తిగతంగా ధోని ఇండియన్ క్రికెట్ కు చేసిన సేవలు, అందుకున్న మైల్ రాళ్లు చాలా ఉన్నాయి. ముఖ్యంగా 2007లో కెప్టెన్ గా ఇండియా టీ20 వరల్డ్ కప్ గెలవడంలో ధోని వ్యూహాలు బాగా పనిచేశాయి. దాంతో ధోనికి అభిమానులు పెరుగుతూ వచ్చారు. ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి వచ్చిన 3 సంవత్సరాల్లోనే ధోని ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ అయ్యే అవకాశాన్ని సాధించాడు. 2007లో వరల్డ్ కప్ గెలవడం వల్ల ధోనికి వయసు, అనుభవానికి మించిన గుర్తింపు దక్కింది. దానికి కారణం ధోనికి ఉన్న నాయకత్వ లక్షణాలే. వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్ గా 2008లో ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్ మెగా ఆక్షన్ లో ధోని కోసం ముంబై, చెన్నై జట్లు పోటీ పడ్డాయి. కానీ ఫైనల్ గా ధోనిని చెన్నై సూపర్ కింగ్స్ $15 మిలియన్ అంటే అప్పట్లో 6 కోట్లకు దక్కించుకుంది. దాంతో 2008లో ఐపీఎల్ మొదలైనప్పుడు అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ధోని రికార్డు సృష్టించాడు. అప్పటికి ఇండియన్ క్రికెట్ లో తమ సత్తా చాటిన సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, గంగూలీ, సెహ్వాగ్ వంటి వారికి కూడా అంత భారీ ధర లభించలేదు. మొత్తం 8 జట్లతో మొదలైన ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ధోనిని కెప్టెన్ గా ఉంచుకుంది. అప్పటికే అన్ని ఫార్మాట్ లో ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ గా వ్యవహరిస్తుండడం, 2007లో ధోని సారథ్యంలో ఇండియా వరల్డ్ కప్ గెలిచడం వల్ల సిఎస్కే మీద మంచి అంచనాలు ఉండేవి. ఆ అంచనాలకు తగ్గట్టే ధోని కెప్టెన్సీలో సిఎస్కే 2008 మొట్టమొదటి ఐపీఎల్ ఫైనల్ కు చేరింది. కానీ ఫైనల్లో మాత్రం రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది. దాంతో 2008లో సిఎస్కే రన్అప్ తో సరిపెట్టుకుంది. కానీ వారి టీం ఫైనల్ వరకు తీసుకువెళ్లడం సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ, ఆడమ్ గిల్క్రిస్ట్ వంటి వారితో సాధ్యం కాలేదు. ఇక అప్పటి నుంచి ధోని కెప్టెన్సీలోని సిఎస్కే అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఐపీఎల్ పర్ఫార్మెన్స్ చేస్తూనే ఉంది. 2009లో సిఎస్కే పాయింట్స్ టేబుల్లో 2వ స్థానంలో నిలిచి ప్లే ఆఫ్ కి రాగలిగింది. కానీ ఫైనల్లో మాత్రం రాలేకపోయింది. 2010లో ధోని కెప్టెన్సీలో సిఎస్కే ఫస్ట్ టైం ఛాంపియన్ గా నిలిచింది. ఆ తర్వాత 2011 ఫిబ్రవరి 19 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగిన వరల్డ్ కప్ లో ధోని నాయకత్వాన్ని, ఆట తీరును, ధోని వ్యూహాలను దేశం మొత్తం గమనించింది. అభిమానుల ఆశలకు తగ్గట్టుగానే ఇండియన్ వరల్డ్ కప్ లో ఫైనల్ కి వెళ్ళింది. 2011 ఏప్రిల్ 2న జరిగిన ఫైనల్లో ఇండియా లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దేశం మొత్తం ఎన్నో ఆశలు పెట్టుకున్న సెహ్వాగ్, సచిన్, కోహ్లీ లాంటి వాళ్ళు వెంటనే అవుట్ అయ్యారు. ఇండియా పీకల్లోతులో కష్టాల్లో ఉన్నప్పుడు టీం కెప్టెన్ గా ధోని బాధ్యత తీసుకొని వరల్డ్ కప్ లో అదరగొడుతున్న యువరాజ్ ను కాదని ముందుగానే క్రీజ్లోకి వచ్చి గౌతమ్ గంభీర్ తో కలిసి వికెట్ పడకుండా అడ్డుకట్ట వేసి ఆఖర్లో గంభీర్ అవుట్ అయిన తర్వాత మ్యాచ్ ఉత్కంఠకు తెరతీస్తే భారాన్ని తన భుజాల మీద వేసుకొని అభిమానుల ఆశలు సన్నగిల్లుతున్న సమయంలో వేగంగా ఆడే హెలికాప్టర్ షాట్ తో 6 కొట్టి దేశాన్ని ఒక్కసారిగా ఉరుతలూగించే ధోని రాత్రికి రాత్రే ఇండియన్ క్రికెట్
లెజెండరీ పొజిషన్ సాధించాడు. వరల్డ్ కప్ విజయంలో గంభీర్, యువరాజ్ లాంటి ఆటగాళ్ల కృషి ఉన్నా కూడా ధోనికి దక్కిన ఘనత మరో ఆటగాడికి దక్కలేదు. దాంతో ధోనికి అభిమానుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. 2011లో ధోనికి వచ్చిన పాపులారిటీ ఐపీఎల్లో సిఎస్కే అభిమానించే వారి సంఖ్య కూడా పెరిగిపోయింది. నిజానికి 2011 నుంచి సిఎస్కే చూస్తున్న వారిలో చాలా మంది ధోని అభిమానులే. 2011లో కూడా సిఎస్కే ఐపీఎల్ ఫైనల్లో గెలిచి వరుసగా రెండోసారి టైటిల్ సాధించింది. ధోని కెప్టెన్సీలో ఒకే సంవత్సరంలో వరల్డ్ కప్ 2 కలవడంతో ధోని వ్యూహం అంతా పెరిగిపోయింది. దాంతో ఇండియన్ క్రికెట్ లో ధోని స్థానం మరో ఆటగాడికి అందనంత ఎత్తుకు వెళ్ళింది. బ్యాటర్ గా ధోని 5 వికెట్లు పడిన తర్వాత క్రీజ్ లోకి వస్తాడు. దాంతో ఆఖరిలో బ్యాటింగ్ చేసే ధోనికి ఎక్కువసేపు క్రీజ్ లో ఉండే అవకాశం ఉండదు. దాంతో ఆడిన కొన్ని బంతులను దాటిగా ఆడడం వల్ల మంచి ఫినిషర్ గా గుర్తింపు వచ్చింది. దాంతో పాటు వికెట్ల మధ్య వేగంగా పరుగులు తీయడంలో కూడా ధోని ముందుంటాడు. వికెట్ల వెనక కీపింగ్ చేస్తూ ధోని బౌలర్లను గైడ్ చేసే విధానం, దానివల్ల బౌలర్లు మంచి కాన్ఫిడెంట్ బౌలింగ్ చేయగలుగుతారు. ఇక ధోని కీపింగ్ చేస్తున్నప్పుడు క్రీజులో ఉన్న బ్యాటర్ ఫ్రంట్ ఫుట్ లోకి వెళ్లి ఆడే ప్రయత్నంలో కానీ బాల్ మిస్ అయితే వికెట్ పడడం అని పక్కగా అంత ఖచ్చితంగా ధోని వికెట్ కీపింగ్ ఉంటుంది. మెరుపు వేగంతో స్టంపింగ్ చేయడం ధోనికి సాధ్యం. ధోనిలో మరో విలక్షణమైన లక్షణం ఎలాంటి సందర్భంలోనైనా కామ్ అండ్ కూల్ గా ఉండటం. క్రికెట్ లో ధోని అగ్రెసివ్ గా ప్రవర్తించిన సందర్భాలు అరుదు. ఇలా ధోని క్రికెట్ స్కిల్స్, కెప్టెన్సీ స్కిల్స్ వల్ల ఇండియా అనేక చారిత్రాత్మక విజయాలను నమోదు చేసింది. T20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి మేజర్ ఐసీసీ ట్రోఫీలను ఇండియా గెలుచుకుంది. 2004 నుంచి 2020 వరకు దాదాపు 16 సంవత్సరాల క్రికెట్ కెరియర్ లో ఇండియన్ క్రికెట్ టీం కోసం ధోని చేసిన కృషి చాలా ఉంది. దాంతో ధోనిని అభిమానించే వారి సంఖ్య కూడా అదే స్థాయిలో పెరిగిపోయింది. అయితే ధోనికి వస్తున్న పాపులారిటీ సిఎస్కే కూడా బాగా ఉపయోగించుకుంది. ధోని గ్రాఫ్ట్ తో పాటు సిఎస్కే గ్రాఫ్ట్ కూడా పెరిగిపోయింది. అయితే అదే సమయంలో ధోని సారథ్యంలో సిఎస్కే 2015 వరకు 8 సంవత్సరాల పాటు ఆడిన ఐపీఎల్లో 2 సార్లు ఛాంపియన్ గా నిలవగా 4 సార్లు రాణించింది. 2013లో సిఎస్కే మీద వచ్చిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల వల్ల 2016, 17 2 సంవత్సరాల పాటు ఐపీఎల్లో బ్యాన్ కు గురైంది సిఎస్కే. 2018లో తిరిగి ఐపీఎల్లో అడుగుపెట్టిన ఆ జట్టుకి ధోని కెప్టెన్ గా ఉండటం వల్ల అదే స్థాయిలో వెల్కమ్ లభించింది. మ్యాచ్ ఫిక్సింగ్ వల్ల 2 సంవత్సరాల దూరమైన అభిమానులు అవేం లెక్క చేయకుండా సిఎస్కే కి సపోర్ట్ చేశారు. దాంతో ఐపీఎల్లో రెండోసారి ఆరంగేట్రం చేసిన వెంటనే 2018లో ధోని సిఎస్కే ను మళ్లీ ఛాంపియన్ గా నిలపడంతో ఆరంగేట్రాన్ని ఘనంగా చాటినట్లయింది. దాంతో సిఎస్కే వెంటనే ట్రోఫీ గెలవడం వల్ల మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు మర్చిపోయేలా చేసింది. ఇలా ధోని నాయకత్వంలోని సిఎస్కే 2021-2023లో ఛాంపియన్ గా నిలిచింది. సిఎస్కే ఐపీఎల్ లో మొత్తం 14 సీజన్లో 12 సార్లు ప్లే ఆఫ్ కు వెళ్ళింది, 10 సార్లు ఫైనల్ కు వెళ్ళింది, 5 సార్లు ఛాంపియన్ గా నిలిచింది. ఐపీఎల్ చరిత్రలో ఇంత సక్సెస్ఫుల్ టీమ్ గా మారేది లేదని చెప్పొచ్చు. 2023 వరకు సిఎస్కే సాధించిన ప్రతి గొప్ప విజయం ధోని కెప్టెన్సీలోనే సాధ్యమైంది. ఇక ధోనికి సుదీర్ఘ సంవత్సరాలుగా చెన్నై, తమిళనాడు అభిమానుల నుంచి దక్కిన గౌరవ అభిమానులు ఐపీఎల్ చరిత్రలో ఏ ఆటగాడికి దక్కలేదు. చెన్నై అభిమానులు ధోనిని తాలా అని పిలుచుకుంటారు. తాలా అంటే నాయకుడు అని అర్థం. అంటే తమిళనాడు, చెన్నై వాళ్ళు ధోనికి నాయకుడు అనే బిరుదు ఇచ్చేశారంటే ధోని కెప్టెన్సీ వాళ్ళు ఎంత అభిమానిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఐపీఎల్ లో ఉన్న ఇతర ఫ్రాంచైజీల్లో ఇప్పటి వరకు చాలా మంది కెప్టెన్సీని మార్చేశాయి, కానీ ధోనిని మాత్రం ఒక సిఎస్కే టీం కి ఎక్కువ కాలం పాటు కెప్టెన్సీగా చేసిన ఘనత సొంతం చేసుకున్నాడు. ఇక ధోని క్రేజ్ అంత పెరగడానికి మరో కారణం ఏంటంటే క్రికెట్ లో ఎందరో గొప్ప గొప్ప ఆటగాళ్లు ప్రపంచానికి పరిచయం అయ్యారు. కానీ 19 కిడ్స్ ఎవరైతే ఉన్నారో వారికి క్రికెట్ చాలా జ్ఞాపకాలు మిగిల్చాయి. ప్రస్తుతం క్రికెట్ లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జడేజా, బుమ్రా లాంటి వాళ్ళ వల్ల హవా నడుస్తుంది. కానీ 19 జనరేషన్ కి క్రికెట్ పరిచయం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్, వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, జహీర్ ఖాన్, ఆశీష్ నెహ్రా, యువరాజ్ సింగ్, షేన్ వార్న్, సంగాకారా, గిల్క్రిస్ట్ లాంటి వారు ఉన్నారు. ఆ తర్వాత వారి స్థాయిలో సురేష్ రైనా, గంభీర్, లసిత్ మలింగ, క్రిస్ గేల్, పోలార్డ్ లాంటి వాళ్ళ ఆట కూడా ఆస్వాదించారు. కానీ ఆ టైం స్లాట్ కి తగ్గ ఇతర ఆటగాళ్లు ప్రస్తుతం ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఎవరు లేరు. ఐపీఎల్ లో కూడా దాదాపుగా అందరూ మెంటర్స్ గా, కోచ్లుగా చేస్తున్నారు. కాబట్టి 90 జనరేషన్ లో చాలా మంది క్రికెట్ నేపథ్యంలో వచ్చిన ఆటగాళ్లలో ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతూ మిగిలి ఉన్న కొద్ది మంది సీనియర్ ఆటగాళ్లలో ధోని ఒకరు. 2023 ఐపీఎల్ ఫైనల్లో గెలిచిన వెంటనే ధోని ఐపీఎల్ నుంచి తప్పుకుంటాడు అని అందరూ భావించారు.
భావించారు. 2020లో అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్డ్ అయిన ధోని 2023 వరకు ఆడటమే ఎక్కువ అని భావించిన చాలా మందికి డెఫినెట్లీ నాట్ అని ధోని ఇచ్చిన సమాధానంతో ధోని అభిమానుల ఆనందానికి అవధులు లేవు. అలా 2020లో క్రికెట్ కి గుడ్ బై చెప్పిన ధోని ఆటను చూడాలి అంటే అభిమానులకు ఉన్న ఒకే ఒక అవకాశం ఐపీఎల్లో సిఎస్కే మ్యాచ్లు చూడడం. అయితే ధోని నిర్ణయాలు ఊహకందని విధంగా ఉంటాయి. 2019లో జూలై 9న వరల్డ్ కప్ లో న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత 2020 ఆగస్టులో చాలా సాదాసీదగా సోషల్ మీడియాలో రిటైర్మెంట్ ని ప్రకటించాడు. అప్పటి వరకు ధోని మళ్ళీ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతాడు అనే ఊహల్లో ఉన్న అభిమానులకి రిటైర్మెంట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 2023లో ఐపీఎల్ నుంచి రిటైర్డ్ అవుతున్నాడు అనుకుంటే 2024లో కూడా ఆడుతాను అని ప్రకటించాడు. 2024 ఐపీఎల్ సీజన్ స్టార్టింగ్ కన్నా ముందు సైలెంట్ గా కెప్టెన్సీ బాధ్యతల్ని రుతురాజ్ గైక్వాడ్కి అప్పజెప్పి మళ్ళీ ఆశ్చర్యానికి గురి చేశాడు ధోని. నిర్ణయాలు ఎవరివో కాదు, అన్ని దానికవే ఉదాహరణలు. దాంతో ఎప్పుడు రిటైర్మెంట్ ప్రకటిస్తాడో తెలియని అయోమయంలో అభిమానులు ఉన్నారు. ఇప్పటికే ధోని వయసు 42 సంవత్సరాలు. 2025లో ధోని మళ్ళీ తిరిగి ఆటగాడిగా గ్రౌండ్ లో అడుగు పెడతాడా లేదా అనే సందేహం చాలా మందికి ఉంది. కాబట్టి ధోని ఆట చూసేందుకు అభిమానులు ఎగబడుతున్నారు. దాంతో ఈసారి ఐపీఎల్ కున్న క్రేజ్ ను దాటి ధోని అభిమానులు అమితంగా ఆకర్షిస్తున్నారు. ఆయన ఆట తీరుతో సంబంధం లేకుండా గ్రౌండ్ లో అడుగు పెడితే చాలనుకుంటున్నారు. ఎందరో ఆటగాళ్లు ఎంతో కష్టపడి హాఫ్ సెంచరీలు చేసిన రాని కోలాహలం ఆయన 16 కొడితే వచ్చేస్తుంది. గొప్ప బౌలర్లు యార్కర్లు వేసి వికెట్లు తీస్తున్నారా అని ఆనందం ఆయన స్టంపింగ్ చేసే వచ్చేసింది. ఆయన బ్యాటింగ్ చూడాలని సిఎస్కే టీం అభిమానులు కూడా త్వరగా వికెట్లు పడాలని కోరుకునే పరిస్థితి వచ్చింది. ధోనిని గ్రౌండ్ లో చూడాలి అని స్టేడియంలో అభిమానులు క్యూ కడుతున్నారు. ఆయన ఆడే మ్యాచ్ టికెట్ కోసం ఎంత కష్టపడుతున్నారు. ఆయన ఆడుతున్నాడు అంటే అభిమానులు టీవీలకు అతుక్కుపోతున్నారు. ఇక ధోని ఎక్కడికి వెళ్తే అక్కడ స్టేడియం మొత్తంలో ఎల్లో రంగులు మారిపోతున్నాయి. ప్రత్యర్థి ఆటగాళ్లు సైతం ధోని ఆట చూసేందుకు ఇష్టపడుతున్నారు. అంతలా ధోని ఈసారి ఐపీఎల్ స్పెషల్ అట్రాక్షన్ గా మారాడు. అయితే ధోని లేని సిఎస్కే టీం ని దాదాపుగా అసాధ్యం చూడడం. ఇందులో ధోని మీద ఆధారపడ్డ సిఎస్కే ఐపీఎల్ నుంచి ధోని రిటైర్డ్ అయితే మాత్రం ఆ టీం బ్రాండ్ వాల్యూ పడిపోతుంది అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ధోని ప్లేయర్ గా కంటే ధోని బ్రాండ్ గా చాలా పెద్దది. ఆ బ్రాండ్ కానీ ఒకసారి పక్కకు వెళ్తే సిఎస్కే టీం బ్రాండ్లు ఏమవుతాయి అనేది ప్రశ్న. ఒక ఆటగాడు లేకపోతే మొత్తం టీం భవిష్యత్ ఏమవుతుందని ఆలోచించేలా చేసిన ఘనత ఒక ధోనికే దక్కుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ధోని కూడా కొన్ని ప్రత్యేకలు. ఆ ధోనిలో మీకు నచ్చిందేంటి తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.